ఆగస్టు 23 అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రముఖ ఏవియేషన్ కంపెనీ బోయింగ్ను కలలో కూడా వెంటాడుతున్న డేట్ ఇది. ఎందుకంటే ఆ రోజులోగా స్టార్ లైనర్ దారికి తెచ్చి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను భూమికి తీసుకురావాలి. కానీ అదంత ఈజీగా జరిగేలా కనిపించడం లేదు. దీంతో మరోసారి ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ రంగంలోకి దిగాల్సిందే అన్న చర్చ జరుగుతోంది. ఇంతకు నాసా, బోయింగ్ ప్రతిష్టాత్మక స్టార్ లైనర్ ఎందుకింతగా మొండికేస్తోంది? డెడ్ లైన్లోగా సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను భూమికి తీసుకురాకపోతే ఏం జరుగుతుంది? వాజ్ దిస్? నాసా బోయింగ్లను టెన్షన్ పెడుతున్న డెడ్ లైన్. బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకకు అసలు ఏమైంది? ఆ ఇద్దరి కోసం క్రూ డ్రాగన్ రంగంలోకి దిగాల్సిందేనా? మనిషికి రెక్కలు తొడిగి నింగిలోకి ఎగిరేలా చేసింది ఆ సంస్థ. విమానాలకు ఆ కంపెనీ నడకలు నేర్పింది. ప్రపంచంలో 100 ఏళ్లకు పైగా విమానాలను ఆ సంస్థ తయారు చేస్తోంది. ఇప్పటికీ ప్రపంచంలోనే దాన్ని మించిన సంస్థ లేదు. దాని పేరే బోయింగ్. నింగిలో విహరించాలన్న కలను రైట్ సోదరులు నిజం చేశారేమో కానీ ప్రపంచ ప్రజలను నింగిలోకి దూసుకువెళ్లేలా చేసింది ఈ సంస్థే. విమానాలు తయారు చేయడంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. ప్రపంచంలోనే అత్యధికంగా విమానాలను తయారు చేస్తున్న సంస్థ ఏదైనా ఉంది అంటే అది బోయింగే. సాధారణ వాణిజ్య రవాణా విమానాలతో పాటు సైనిక జెట్లు, హెలికాప్టర్లు, అంతరిక్ష వాహనాలు, క్షిపణుల తయారీలో బోయింగ్ కు మించింది లేదంటే అతిశయోక్తి కాదు. 1917లో స్థాపించిన ఈ విమానాల తయారీ సంస్థకు శతాబ్దానికి పైగా చరిత్ర ఉంది. గతం ఎంతో గొప్పగా ఉన్నా ప్రస్తుతం బోయింగ్ సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. ఈ సంస్థపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, ఆడిట్ లో విఫలమవడం, సంస్థపై సంచలనారోపణలు చేసిన మాజీ ఉద్యోగి మృతి చెందడం, గాల్లోనే విమానాలు పలుమార్లు ప్రమాదాలకు గురవడంతో బోయింగ్ ను కష్టాల మేఘాలు కమ్ముకున్నాయి. అలాంటి సంస్థను నమ్ముకున్న నాసాకు ఇప్పుడు చిక్కొచ్చి పడింది. సుదీర్ఘ విరామం తర్వాత బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌక జూన్ 5న నింగిలకు దూసుకువెళ్లిన దృశ్యాలివి. ఇందులో భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరి వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 14న వారిద్దరూ భూమికి తిరిగి రావాలి. అయితే బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారి ప్రయాణం నిలిచిపోయింది. దీంతో జూన్ 26న వారి తిరుగు ప్రయాణానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ షెడ్యూల్ చేసింది. కానీ మరోసారి ల్యాండింగ్ వాయిదా పడింది. ఆ తర్వాత కూడా ఇదే పరిస్థితి. రోజులు గడిచే కొద్దీ వ్యోమగాముల రిటర్న్ జర్నీపై ఉత్కంఠ పెరిగిపోతూ వచ్చింది. చివరికి ఈ మిషన్ డిలే అంశం మరో మిషన్ పై ప్రభావం చూపించడమే కాక వ్యోమగాముల ఆరోగ్యం పైన పడింది. నాసా వాణిజ్య కార్యక్రమంలో భాగంగా బోయింగ్ సంస్థ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ రూపొందించింది. ఆ వ్యోమనౌకకు ఇదే తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర. ISS కు వెళ్లడానికి ముందు ప్రయోగం సమయంలోనూ వివిధ సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. హీలియం లీకేజీ కారణంగా గైడెన్స్ కంట్రోల్ థ్రస్టర్లలో లోపం తలెత్తి పలుమార్లు ప్రయోగం వాయిదా పడింది. ఇప్పుడు తిరిగి భూమికి వచ్చే విషయంలో కూడా అదే రిపీట్ అవుతోంది. స్టార్ లైనర్ లోని 28 థ్రస్టర్లకు గాను 5 పనిచేయడం మానేశాయి. దీనికి తోడు స్పేస్ క్రాఫ్ట్ లోని సర్వీస్ మాడ్యూల్లో 5 చోట్ల హీలియం గ్యాస్ లీక్ అవుతోంది. దీంతో సునీత బృందం భూమికి తిరిగి రావడానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. భూమిపై వారి ల్యాండింగ్ ప్రక్రియ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. వారిని ISS నుంచి తిరిగి తీసుకొచ్చేందుకు నాసా శతవిధాల ప్రయత్నిస్తోంది. నాసా టీం భూమి మీద నుంచి ఆకాశంలోని స్టార్ లైనర్ కు నెలన్నరగా మరమ్మతులు చేస్తోంది. అయితే ఆ మరమ్మతులు పూర్తి కావడం లేదు. ఈ క్రమంలోనే కలవరపెట్టే మరో అంశం తాజాగా తెరపైకి వచ్చింది. ఈ స్టార్ లైనర్ స్పేస్ షిప్ కు మరమ్మతులు పూర్తి చేసి సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను భూమిపైకి తీసుకుని వచ్చేందుకు నాసాకు 17 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నాసా వర్గాల్లోనూ టెన్షన్ మొదలైంది. ఇప్పుడు ISS కి అనుసంధానమై ఉన్న స్టార్ లైనర్ స్పేస్ షిప్ వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకుని రావాలంటే దానిలోని థ్రస్టర్లు, హీలియం వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలి. భూ వాతావరణంలోకి వ్యోమనౌక సురక్షితంగా ప్రవేశించడంలో అవి అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. వాటిలో ఏదైనా లోపం తలెత్తితే వ్యోమగాముల భద్రతకు పెను ప్రమాదం పొంచి ఉంటుంది. దీనికి తోడు ISS డాకింగ్ పోర్టుల్ని నిర్వహించాల్సిన అవసరం కారణంగా పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఎందుకంటే రాబోయే క్రూ 9 మిషన్ కు అనుగుణంగా డాకింగ్ పోర్టు దగ్గర స్టార్ లైనర్ ను అన్డాక్ చేయాలి. క్రూ 9 మిషన్ ఆగస్టు 18 కంటే ముందుగానే ప్రయోగించడానికి షెడ్యూల్ సిద్ధమైంది. ఈ క్రూ 9 మిషన్ 4 సిబ్బందిని ISS కు తీసుకువెళ్తుంది. అంటే వాళ్ళు వెళ్లే లోపలే ISS కు అనుసంధానించిన స్టార్ లైనర్ స్పేస్ షిప్ ను అన్డాక్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆగస్టు 23 లోపే సునీత్, బుచ్లను భూమిపైకి తీసుకురావాల్సి ఉంటుంది.
మరోవైపు ఆ పని ఇప్పుడప్పుడే జరిగేలా కనిపించడం లేదు. రిపేర్లు పూర్తి కాకుండా స్టార్ లైనర్లో వ్యోమగాములు భూమిపై ల్యాండ్ కాలేరు. ఒకవేళ ఐఎస్ఎస్ లోనే సునీత ఉండాలనుకుంటే స్టార్ లైనర్ ని భూమి నుంచి రాబోయే స్పేస్ షిప్ కోసం అన్డాక్ చేయాల్సి ఉంటుంది. అది కూడా చేయలేరు. దీంతో నాసాకు పెద్ద టెన్షన్ మొదలైంది. ఇక స్టార్ లైనర్ వ్యోమనౌక పనికి రాకుండా పోయినట్లయితే విలియమ్స్, విల్మోర్లను తిరిగి భూమికి తీసుకురావడానికి ప్రత్యామ్నాయ పద్ధతుల్ని నాసా అన్వేషించాల్సి ఉంటుంది. దీనికోసం స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్స్ ను ఉపయోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిజానికి జూన్ చివర్లోనే స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ లో సునీతను వెనక్కి రప్పించే అంశాన్ని నాసా పరిశీలిస్తున్నట్టు వార్తలొచ్చాయి. ఇందులో 2 లేదా 4 భూమి మీదకు తీసుకువచ్చే వెసులుబాటు ఉంది. అనుకున్న సమయానికి స్టార్ లైనర్ మరమ్మతులు పూర్తి కాకపోతే క్రూ డ్రాగన్ లో 2 వ్యోమగాములు తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. నిజానికి సరుకులను కక్షలోకి తీసుకువెళ్లడానికి నిర్మించిన డ్రాగన్ అంతరిక్ష నౌక కంటే క్రూ డ్రాగన్ సన్నగా ఉంటుంది. గరిష్టంగా 7 వ్యోమగాములను తీసుకువెళ్లేలా క్రూ డ్రాగన్ ను డిజైన్ చేశారు. అంతరిక్షంలో కదలడానికి తనకు తానుగా స్పేస్ స్టేషన్ కు అటాచ్ కావడానికి వీలుగా దీనికి థ్రస్టర్లు ఉన్నాయి. మనుషుల కోసం ఇంతకు ముందు రూపొందించిన వ్యోమనౌకల్లో ఆపరేట్ చేసేందుకు స్విచ్లుండేవి. క్రూ డ్రాగన్ క్యాబిన్ లో వాటి స్థానంలో టచ్ స్క్రీన్ కంట్రోల్స్ ఏర్పాటు చేశారు. సింపుల్ గా చెప్పాలంటే ఆ 2 వ్యోమగాములను విజయవంతంగా తీసుకువచ్చేందుకు మస్క్ క్రూ డ్రాగన్ సిద్ధంగా ఉన్నట్టే. మరోవైపు వ్యోమగాములను భూమికి తీసుకువచ్చేందుకు క్రూ డ్రాగన్ ను పంపే విషయమై నాసా ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ విషయంలో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ పైన విమర్శలు వచ్చాయి. ఇంత జాప్యం జరుగుతున్నా నాసా బోయింగ్ ని నమ్ముకుని కూర్చోవడం ఏంటనే ప్రశ్నలు వినిపించాయి. ఒకవేళ మస్క్ క్రూ డ్రాగన్ ను పంపితే బోయింగ్ పై స్పేస్ ఎక్స్ పై చేయి సాధించినట్టు అవుతుంది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న బోయింగ్ ఆ ఛాన్స్ స్పేస్ ఎక్స్ కు ఇవ్వద్దని భావిస్తోంది కాబట్టి ఈ జాప్యం అనే చర్చ జరుగుతోంది. నిజానికి బోయింగ్ వ్యోమనౌక ద్వారా గతంలో 2 మానవరహిత పరీక్షలు చేశారు. ఆ 2 విఫలమయ్యాయి. వాటి నుంచి నేర్చుకున్న పాఠాలతో తాజా మిషన్ రూపొందించినట్టు చెప్పారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే గత వైఫల్యాల నుంచి బోయింగ్ నేర్చుకున్నదేం కనిపించడం లేదు అనేది నిపుణుల మాట. ఈ మిషన్ కోసం బోయింగ్ సంస్థ $4.5 బిలియన్ ఖర్చు చేయాలని భావిస్తే ఇప్పటికే అంతకు మించి $1.5 బిలియన్ ఖర్చు అయినట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. 2020 నుంచి స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ను అనుసరించి వ్యోమగాములను ఐఎస్ఎస్ కి తీసుకువెళ్లగల సామర్థ్యం ఉన్న 2వ కంపెనీగా బోయింగ్ కు ఈ మిషన్ ను విజయవంతంగా పూర్తి చేయడం చాలా అవసరం. కానీ ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అయితే 28లో 27 థ్రస్టర్లను రీసెంట్ గా పరీక్షించారు. ఆ ఫలితాలు కాస్త పాజిటివ్ గా వచ్చినట్టు తెలుస్తోంది. కానీ డెడ్ లైన్ ముంచుకొస్తున్న సమయంలో ఈ పరీక్షలు మాత్రమే ఫలితాన్ని ఇవ్వవు. ఓవరాల్ గా చివరికి మస్క్ క్రూ డ్రాగన్ దిక్కయ్యాలని కనిపిస్తోంది.